17వ రోజు యుద్ధములో కర్ణుడి గర్వోక్తులను గురించి సంజయుడు ధృతరాష్ట్రునికి ఇలా చెప్పసాగాడు. యుద్ధ ప్రయాణ సమయంలో కర్ణుడు కౌరవ సేనను సంతోషపెడుతూ అందులో ఉన్న ప్రతి వానిని పాండవులు ఎక్కడ ఉన్నారు అని అడిగాడు. నాకు ఈరోజు శ్వేతవాహనుడైన అర్జునుణ్ణి చూపించిన వానికి వాని మనసులో కోరుకున్నంత ధనం ఇస్తాను. అర్జునుని గూర్చి చెప్పిన వానికి అది అక్కరలేకపోతే బండెడు రత్నాలను ఇస్తాను. అర్జునుణ్ణి చూపించేవానికి అది కూడా ఇష్టం కాకపోతే ప్రతిరోజు పాలిచ్చే 100 ఆవులను, కంచు పాల పాత్రలను ఇస్తాను. అర్జునుణ్ణి చూపించేవానికి 100 ఉత్తమ గ్రామాలను ఇస్తాను. అర్జునుని ఉనికి చెప్పిన వానికి నల్లని కేశపాశాలు కలిగిన యువతులను ఇస్తాను. కంచర గాడిదలు పొంచిన రథాన్ని ఇస్తాను. అర్జునుని చూపించేవానికి ఆ ధనము చాలదు అనుకుంటే బంగారు రథాన్ని బహుకరిస్తాను. దానికి ఏనుగులంత బలంగల 6 ఎద్దులు పూంచి ఉంటాయి. దాంతోపాటు వానికి బంగారు నగలో మెడలో కలిగిన వాళ్ళు, సర్వాలంకర భూషితలు, గీత వాద్యాలలో నిపుణులు అయిన 16 ఏండ్ల పడుచులను బహుమతిగా ఇస్తాను. అర్జునుణ్ణి చూపేవానికి అది సరిపోకపోతే 100 గ్రామాలను, 100 ఏనుగులను, 100 బంగారు రథాలను కానుకగా ఇస్తాను. బాగా బలిసి ఉత్తమ గుణాలను కలిగి నెమ్మదై రథాన్ని తేలికగా లాగగలిగే బాగా తర్ఫీదు పొందిన 10,000 గుర్రాలను కూడా ఇస్తాను. అర్జునుడి జాడ చెప్పేవానికి కొమ్ములకు బంగారు తొడుగులు కలిగి బాగా పాలు ఇచ్చే 400 ఆవులను దూడలతో సహా ఇస్తాను.